అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అన్నమాట. ఈ ప్రోడక్ట్స్ ఎక్కువ వరకు టీన్ గర్ల్స్ లాంటి వాళ్ళకైతే బాగా నచ్చుతాయి కొన్ని ప్రోడక్ట్స్ అండ్ శారీస్ కూడా ఉన్నాయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే ఈ రోజు వీడియో ఉండబోతుంది. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. మీ పిల్లలకి ఉపయోగపడే వస్తువులు కానీ మీకు ఉపయోగపడే వస్తువులు కానీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. మీకేం నచ్చచ్చు అనమాట. సో వీడియో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు శారీతో స్టార్ట్ చేద్దాం. అండ్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి మాత్రం విఎం సిల్క్స్ లో తీసుకున్న శారీ అండి. ఈ శారీ వచ్చేసి మనకి ఇలా ప్యారెట్స్ లాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మష్రూమ్ సిల్క్ టైప్ ఆఫ్ శారీ అన్నమాట. బార్డర్ అంతా కూడా ఇలా బర్డ్స్ అయితే వచ్చింది. అదే బర్డ్స్ శారీ అంతా ఇలా వచ్చింది అనమాట. సో బ్లౌజెస్ గురించి వీడియో అయితే అడుగుతున్నారు. అప్కమింగ్ ఏదైనా ఒక వీడియో జస్ట్ ఓన్లీ నా కొత్త శారీస్ అండ్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే బ్యాక్ క్యామ్ లో చూపిస్తాను. క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొందరు ఏంటి అంటే అక్క మీరు కుట్టివచ్చు కదా మాకు కూడా అలా అడుగుతూ ఉంటారు. సో చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లౌజే ఉంది. ఈ బ్లౌజ్ షేప్ నేను చెప్పింది ఇదే, బట్ ఇది వచ్చేసి ఎలా అంటే క్రాస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా షేప్ రావాలి. సో కొంచెం డీప్ ఉంటే ఆ లుక్ అనేది బాగా వచ్చేది. కొంచెం నెక్ షేప్ అవుట్ అయిపోయింది అనమాట. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎంత పర్ఫెక్ట్ మనం డ్రాయింగ్ వేసి ఇచ్చినా ఒక్కొక్కసారి. సో బ్యాక్ వచ్చేసరికి ఇలా జస్ట్ ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నాను. సో ఇలాంటివి అవుతూ ఉంటాయి. అందుకే ఎక్కువ వరకు నేను ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మనం స్టిచ్చింగ్ చేయించి పంపించచ్చు కదా బాగుంటాయి, బట్ అందుకు నేను ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోను. సో ఒక్కొక్కసారి ఇలా మనం అనుకున్నా కూడా స్టిచ్చింగ్ అనేవి ఇలా చేంజెస్ మనం చెప్పినా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ లో పెట్టేసి ఇలా బోట్ నెక్ కాకుండా ఈ నెక్ ఇలా పెట్టేశారు. అలా కాకుండా మంచి డీప్ నెక్ ఇలా వస్తే లుక్ బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ శారీస్ యాక్చువల్లీ. ఇలాంటి హ్యాండ్స్ ఇలా పెట్టినప్పుడు. సో ఈ కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి బ్లౌజెస్ లుక్ కూడా అనేది చేంజ్ అవుతుంది. ఇది ఇప్పుడు ఫ్యాషన్. ఇక్కడ పైన హై వచ్చి ఇలా క్రాస్ కి ఇలా రావాలన్నమాట. అట్లా బాగుంటుంది. సో అలా నేను కొన్ని పర్ఫెక్ట్ అయినవి బ్లౌజెస్ వీడియో అయితే చేస్తా తప్పకుండా. శారీ గురించి అయితే డీటెయిల్స్ ఇచ్చేసాను. జ్యువెలరీ గురించి అయితే కొంచెం కష్టం. లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను, సో అది కష్టం. సో ఇప్పుడు ఈ రోజు అయితే మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ ఏంటో చూపించేస్తాను. ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి సమ్ సిల్క్ మిక్స్డ్ శారీ, బట్ మనకి ఎలా అంటే ఇదేంటి మీనాకారి బార్డర్ లాగా వచ్చింది. బార్డర్ లో జెరీ బార్డర్ లో ఇలా మీనాకారి బార్డర్ లాగా వచ్చింది. ఇది పింక్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అన్నమాట. మీకు కొంచెం ఎల్లో లైట్ షేడ్ కనిపిస్తుంది యాక్చువల్లీ. ఇది కొంచెం డార్క్ గానే ఉన్నాయి రియల్ గా చూస్తే. రియల్ గా కొంచెం గ్రీన్ విత్ పింక్ అన్నమాట. సో శారీ అంతా కూడా ఇలా లైన్స్ అయితే వస్తాయి. మీనాకారి బూటీ వచ్చినట్టుగా ఆల్ ఓవర్ బూటీ వస్తుంది. ఇది సిల్క్ మిక్స్డ్ పట్టు ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ థ్రెడ్ అనమాట. శారీ కూడా లిటిల్ బిట్ షైనీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్. సో శారీ అంతా ఎలా వచ్చింది అనేది చూసేద్దాము. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు. ఇది మరాఠీ స్టైల్ ఆ టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి చూసారా, వాళ్ళకి బాగా నచ్చితే అలాంటివి. ఇది పళ్ళు అండి. పళ్ళు డ్రెస్సెస్ కుట్టించుకోవాలన్నా శారీ కట్టుకోవాలన్నా డెఫినెట్ గా కట్టుకోవచ్చు. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. సో చూడండి, ఇది బ్లౌజ్ పైన కింద ఈ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ కి. ఓకే, మంచి పింక్ బ్లౌజ్. పళ్ళు, శారీ ఆల్ ఓవర్ ఇలా అయితే ఉంది. ఓకేనా, ఆల్ ఓవర్ ద శారీ మంచి గ్రీన్ కలర్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి మీనాకారి అన్నాం కాబట్టి థ్రెడ్ లో ఆ మీనాకారి కొంచెం ఆ థ్రెడ్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ ద లుక్ అయితే ఇలా ఉంటుంది. ఎక్కువగా ఈ గోల్డ్ జెరీ అయితే ప్రాబ్లం లేదు. ఇలా అయితే ఉంటుంది శారీ అంతా. ఓకే, ఈ ఎండింగ్ పార్ట్ లో మాత్రం ఒక 1 మీటర్ లో మనకి ఆ జెరీ బూటీ అనేది రాలేదన్నమాట. ప్లేన్ వచ్చింది, జెరీ బూటీ అనేది రాలేదు. ఇక్కడ అంతా కూడా జెరీ బూటీస్ వచ్చాయి. ఓకే, ఇలా అయితే ఉందండి శారీ. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం శారీ ట్రై చేయొచ్చు. ఫెస్టివల్ బేస్ అనమాట. ఫెస్టివల్ బేస్ డ్రెస్సెస్ కూడా కుట్టుకోవచ్చు. నార్మల్ లంగా అలా కూడా కుట్టచ్చు. 2 బార్డర్స్ అటాచ్ చేసేస్తే మనకి గద్వాల్ బార్డర్ టైప్ లో పెద్ద బార్డర్ లాగా వస్తుంది. కడ్డీ బార్డర్. మీనాకారి ఇది కూడా ఉంది కాబట్టి మంచి పింక్ దుపట్టాతో పేరు వచ్చేయచ్చు. పింక్ కలర్ దుపట్టా వేసుకుంటే లుక్ బాగుంటుంది. ఓకే, ఇలా ఉంటుందండి శారీ బ్రైట్ కలర్ అనమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం నేను పక్కన డీటెయిల్స్ ఇస్తాను. ఈ టైప్ ఆఫ్ శారీస్ లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి.
ఇవి మనకి ప్రీవియస్ గా వచ్చే సాఫ్ట్ మెటీరియల్ లో వచ్చేవన్నమాట. ఇప్పుడు కొంచెం పట్టు లాగా షైనీ అండ్ ఈ జెరీ లైన్స్ అనేవి మిక్స్ అయ్యాయి శారీలో. దానివల్ల చాలా బాగా కనిపిస్తుంది శారీ. ఇఫ్ ఎనీవన్ పెట్టుబడులకి అలా కావాలి అంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో వన్ మోర్ శారీ వచ్చేసి డైలీ వేర్ శారీ అండి, విత్ ద సాటిన్ బార్డర్ అన్నమాట. డైలీ వేర్ లో సాటిన్ బార్డర్ అండ్ ఇవి రఫ్ అండ్ డైలీ వేర్ అంటేనే రఫ్ అండ్ టఫ్ యూసేజ్ వి షిఫాన్ శారీ అన్నమాట. సో షిఫాన్ శారీ వచ్చేసి మనకి ఇలా సాటిన్ బార్డర్ వస్తే కొంచెం నచ్చుతుంది కదా. గ్రే కలర్ లో అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ కాబట్టి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. చాలా ఇట్లా మంచి ఫ్లవర్స్ ప్రింటెడ్ వచ్చేసి చాలా శారీస్ అయితే ఉన్నాయి. ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ లో మీకు నేను లింక్స్ ఇస్తానండి, అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో కూడా మీరు చూడొచ్చు. ఫొటోస్ పెడతాను, లింక్స్ పెడతాను, అలా కూడా మీరు చూడొచ్చు ప్రోడక్ట్స్ రిలేటెడ్. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు. శారీ చూసేద్దాం. హైట్ కూడా శారీ బాగుంది. ఇందాకటి కూడా హైట్ శారీ మంచిగా ఉంది, హైట్ మంచిగా ఉంది. రఫ్ అండ్ టఫ్. ఇది బ్యాక్ సైడ్ కూడా ఏం పోయేది ఏం లేదు చూడండి. ఫ్రంట్ కి ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఫ్రంట్ మనకి సాటిన్ అనేది ఇంకొంచెం సాఫ్ట్ ఎక్కువగా తెలుస్తుంది. సో మెయిన్ గా పెట్టుబడులకు యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కి కూడా మనకి సాటిన్ బార్డర్ లాగా అయితే వచ్చింది. బ్లౌజ్ అంతా ఇలా గ్రే, శారీ అంతా కూడా గ్రే, బట్ ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఓకే, శారీలో పళ్ళు వచ్చేది ఉందా లేకపోతే ఇలాగే వస్తుందండి. పళ్ళు అంటే ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. దిస్ ఈస్ ద శారీ అన్నమాట. ఇలా డైలీ వేర్ శారీస్ ఎవరైతే అడిగారో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఇలా ట్రై చేయొచ్చు. అండ్ క్వాలిటీ వచ్చేసి వెరీ గుడ్ క్వాలిటీ, కొంచెం గుడ్ క్వాలిటీ. అండ్ ఇట్లా కొంచెం సాటిన్ బార్డర్ ఇలా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఈ పేజ్ లో కూడా చెక్ చేయండి. దీంట్లో ఉన్న కలర్స్ కూడా షేర్ చేస్తాను. ఓకే, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోసి. షర్ట్స్ అన్నమాట. సో మీకు నేను సైడ్ పిక్చర్ ఇస్తాను. షర్ట్స్ అంటే ఎలా ఉంటాయి, ఇలాంటి టైప్ ఆఫ్ షర్ట్ అనేది. సో ఇవి వచ్చేసి ఇవి నార్మల్ గా ప్యాంట్స్ పైన వేసుకోవచ్చు, ఫార్మల్ షర్ట్స్ లాంటివి. రేయాన్ ఫ్యాబ్రిక్స్, హైనెక్ వస్తుంది, హైనెక్ వస్తుంది. సో చూసారు కదా ఇక్కడ మనకి హైనెక్. ఇది కాంబో ఆఫ్ 2 కలర్స్ అన్నమాట. ఈ 2 కలర్స్ ఉన్న షర్ట్ అయితే తీసుకున్నాను నేను. దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది హైనెక్. హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది. హ్యాండ్స్ చూపించాను కదా, బటన్స్ పెట్టుకోవచ్చు. హైట్ వచ్చేసి కింద యూ షేప్ ఇట్లా ఇలా అయితే వస్తుంది అనమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. షర్ట్స్ జనరల్ గా కాలేజ్ వేర్ డైలీగా యూజ్ చేయొచ్చు అనమాట. బాగుంటాయి, సింపుల్ అండ్ బెస్ట్ షర్ట్స్ అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి ఇలా ఉంది. కాంబో ఆఫ్ 2 షర్ట్స్ అండి, 2 కలర్స్. ఈ 2 కలర్స్ ఉన్నాయి కాంబో ఇవి. సో డెఫినెట్ గా ఇఫ్ మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. సైజ్ మాత్రం కరెక్ట్ ఏ సైజ్ ఉందో ఆ సైజే తీసుకోండి. రేయాన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. రేయాన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం కలర్ పోతుందేమో, బట్ ఆఫ్టర్వర్డ్స్ కొంచెం నీడలో ఆరేసుకోవాలి. ఏవైనా ఇలాంటివి ఈ కలర్స్ అంటే నీళ్ళలో ఆరేసుకోవాలి. సో కలర్స్ అనేవి అంత తొందరగా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై. సాటిన్ షర్ట్స్ ట్రై చేయాలి అనుకుంటే కనుక నేను సాటిన్ షర్ట్ రివ్యూ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటిన్ షర్ట్స్. చెప్పాలి అని అంటే సాటిన్ షర్ట్స్ లో నాకు ఒకటి నచ్చలేదు. ఇదేంటి, హాఫ్ హ్యాండ్సే ఇచ్చాడు, ఇచ్చి బటన్స్ ది ఇక్కడ పెట్టాడు అనమాట. ఇట్లా ఇలా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వెనకాల వస్తుంది. సో ఈ నేను తీసుకున్న లింక్ లో ఇదైతే బాగాలేవేమో అనిపించింది. సాటిన్ షర్ట్స్ మీషోలో అయితే నాకు నేను తీసుకున్న లింక్ వాళ్ళ పేజ్ లో బాగాలేవు అనిపించింది. సో ఈ హ్యాండ్స్ అయితే తీసుకోకండి. తీసుకుంటే ఫుల్ హ్యాండ్స్ తీసుకోండి. సాటిన్ షర్ట్స్ లో సాటిన్ ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఇక్కడ ఫినిషింగ్ లుక్ అనేది అంతా బాగుంది. ఇది ఒక్కటే బాగాలేదు అనమాట. ఈ బటన్స్ పెట్టుకునే సిస్టమ్. ఇలా హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి. సో అది బాగాలేదు. కింద వచ్చేసి ఇలా అయితే వచ్చింది లుక్. బ్యాక్ సైడ్ అంతా కూడా నీట్ గానే వచ్చింది. లుక్ అంతా కూడా నీట్ గా ఉంది, కానీ అది ప్రాబ్లం అనమాట. సో సాటిన్ షర్ట్ రివ్యూ ఇది నాది. నేను ఎవరికైనా యూజ్ అవుతుంది. మీరు ఇలాంటి షర్ట్స్ తీసుకోవాలనుకుంటే వీటి రివ్యూ ఎలా ఉంది అనేది మీకు హెల్ప్ అవుతుంది కదా. సో నేనైతే రిటర్న్ పెట్టేస్తున్నా, బట్ అయినా మీకు రివ్యూ ఇచ్చి రిటర్న్ పెట్టేద్దాం అనేసి చెప్తున్నాను. ఇలా ఈ హ్యాండ్స్ మోడల్ అయితే తీసుకోకండి. చైనీస్ కాలర్ చూసాం కదా, అంటే హై నెక్. సో ఇది వచ్చేసి నార్మల్ గా షర్ట్ కాలర్ షర్ట్స్ అన్నమాట. సో ఇది కూడా వచ్చేసి రేయాన్ మిక్స్డ్ ఫ్యాబ్రికే కాలర్ షర్ట్స్ ఇవి. సో ఇది కూడా కాంబో వచ్చేసి కాంబో ఆఫ్ వైట్ అండ్ వైన్ కలర్. ఇదిగోండి కాటన్. ఈ క్లాత్ బాగుంది. ఇందాక షర్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఈ ఫ్యాబ్రిక్ బాగుంది. షర్ట్ కూడా బాగుంది. ఇది వచ్చేసి కంప్లీట్ వైట్ కాదు, క్రీమిష్ వైట్ అన్నమాట. క్రీమిష్ వైట్ షర్ట్స్ ఇవి గర్ల్స్ కి లేడీస్ కి యూజ్ చేయొచ్చు. 3/4 లెంత్ హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ మోడల్ బాగుంది, షర్ట్ మోడల్ బాగుంది. ఈ షర్ట్స్ అయితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు.
బాగుంది, క్వాలిటీ బాగుంది, ఫినిషింగ్ బాగుంది, టెక్స్చర్ ఆఫ్ క్లాత్ బాగుంది, స్టిచ్చింగ్ బాగుంది అనమాట. క్రీమిష్ వైట్, ఇంకా ఈ కలర్ కూడా చాలా బాగుంది, మరి వైట్ లాగా కాకుండా. సో డెఫినెట్ గా ఈ షర్ట్స్ కూడా ట్రై చేయొచ్చు ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్. ఇవి కాలర్ నెక్ తో వచ్చాయి. ఈ షర్ట్స్ లింక్ కూడా ఇచ్చేస్తాను, వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ లో కూడా కొన్ని లింక్స్ అయితే ఇచ్చేస్తాను. మీరు ఆ ప్యాటర్న్ లో చూస్తూ ఉంటే మీకు ఇంకా చాలా వెరైటీస్ అయితే వస్తాయి. సో అలా ఈ పేజ్ లో అయితే ఈ షర్ట్స్ బాగా వచ్చాయి అనమాట. ఫుట్వేర్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చాయి అనమాట. సో దీస్ ఆర్ సో గుడ్, క్వాలిటీ కూడా బాగున్నాయి. కొంచెం ఇట్లా పార్టీ వేర్ లాంటివి, పార్టీ వేర్ గానే కాస్త నీట్ గా యూస్ చేస్తే బాగుంటుంది. బట్ ఇది వెనకల ప్లాస్టిక్, సో కొంచెం కేర్ఫుల్, జారుతుంది డెఫినెట్ గా, జారుతుంది అనమాట. లేదా ఇక్కడ ఏదైనా సోల్ లాంటిది వేయించుకోండి, సో అది హెల్ప్ అవుతుంది. అండ్ మిగతా అంత ఫ్రంట్ లుక్ అయితే మాత్రం అస్సం అంటే అస్సం ఉన్నాయి. పార్టీ వేర్ గా యూజ్ చేయొచ్చు, డైలీ వేర్ గా యూజ్ చేయొచ్చు, బట్ లైట్ కలర్స్ కాబట్టి కాస్త కేర్ఫుల్ గా యూజ్ చేయండి. చూడడానికి అయితే చాలా బాగా వచ్చాయి. క్వాలిటీ వైజ్ అంటారా, అందుకే పార్టీ వైజ్ మాత్రమే యూజ్ చేయండి. డైలీ వైజ్ కి ఏంటంటే తొందరగా లైట్ కలర్ కాబట్టి డస్ట్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఈ ఫుట్వేర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇఫ్ మీకు నచ్చితే కనుక నేను నార్మల్ గా ఇండియన్ 7, అక్కడ మనకి ఇండియా 1, 5, 6 అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి పెద్దవాళ్ళవి. సో నాది 7, 8 అట్లా తీసుకుంటాను అనమాట. సో అలా రెగ్యులర్ సైజ్ వచ్చేసరికి 8, ఇండియా 8 అనేది జనరల్ గా అందరికి వస్తుంది. ఇది వచ్చేసి కూడా ఇండియా 8. ఓకే, మన అలా ఉంటాయి సైజెస్ బేస్, మనం దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి, మోడల్స్ కూడా చాలా ఉన్నాయి చెప్పులు అయితే. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా ఇలా బ్యూటిఫుల్ ది ట్రై చేయొచ్చు. ఇక్కడ స్టోన్ లైన్ అయితే వచ్చింది అనమాట, షైనీగా ఉంది. ఇదేమో బోలాగా వచ్చింది. సో కంప్లీట్ లుక్ అయితే ఇది. కాకపోతే ఇది వెనకాల అయితే ప్లాస్టిక్ జారుతుంది, పక్కా జారుతుంది. ఇక్కడ సోల్ లాంటిది ఏదైనా వేయించుకోండి. ఓకే, ఇవి కూడా పార్టీ వేర్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇలా వస్తాయి. ఇండియా 8 తీసుకోండి. నా సైజ్, నా పర్సనాలిటీ అనిపించిన వాళ్ళైతే. చెప్పుల సైజ్ అనేది మనకు తెలియదు, ఒక్కొక్కరి కాలు పట్టి సైజ్ చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అండ్ దీనికి కూడా ప్లాస్టికే, బట్ దానికంటే ఇది బెటర్ గా ఉంది, కాస్త అంత స్లిప్ అవ్వదు అని అనిపిస్తుంది. సో ఇలా అయితే వచ్చింది దీనికి. ఇది 40 ఉంది. ఇదిగోండి ఇలా ఉంది డిజైన్ అంతా కూడా ఇలా అయితే వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ లో, చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ లో, చాలా ట్రెండీగా ఉన్నాయి ఫుట్వేర్ అయితే. అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉన్నాయి. 200 చేంజ్ లో ఉన్నాయి. నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఒక 20 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది మనకి. సో దాంట్లో ఇంకా కొంచెం మంచి లెస్ ప్రైస్ లో అయితే మనకు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో మొత్తం కూడా ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుంది. అదే ఈ స్టోన్ వర్క్ వి మనం కొంచెం మార్కెట్ లో వెళ్ళి అడిగామంటే మనకు కొంచెం 300 రూపీస్ ఈజీగా చెప్తారనమాట. సో దాన్ని బట్టి మనకి మంచి ప్రైస్ లోనే వస్తున్నాయి. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అయితే ఇది వచ్చేసి సమ్ జ్యువెలరీ అనమాట వస్తుంది. ఇవ్వండి, ఇది వచ్చేసి ఇట్లా ముక్కుపుడుక అనమాట, ఇట్లా. కాకపోతే దీంట్లో నెగిటివ్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసి నోస్ హోల్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవచ్చు అనుకుంటా. ఇట్లా హోల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది ట్రై చేయొచ్చు. బట్ ఇదిగోండి ఇలా. సో మీకు ఎవరికైనా అవసరం, హెల్ప్ అవుతుంది మీకు డాన్సెస్ కి, పిల్లల డాన్స్ కి, లేదా మ్యారేజెస్ లో అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. బట్ నోస్ ఇది కంపల్సరీ హోల్ ఉంటేనే ఇలా పెట్టుకోవడానికి వస్తుంది ఇదైతే. ఓకే, సో ఇదన్నమాట. ఇక్కడ వన్ మోర్ శారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ త్రూ పర్చేస్ చేసుకున్నాను అనమాట. టస్సర్ సిల్క్ శారీ అనమాట. దీంట్లో మీకు ఎవరికన్నా ఈ టైప్ ఆఫ్ శారీ కావాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు స్టాక్లో ఉంటాయి కాబట్టి నేను మీకు శారీ పర్చేస్ చేసుకుని అన్బాక్సింగ్ది వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి డిఫరెంట్, నేను మీకు ఇన్స్టాగ్రామ్లో మీకు ఎవరికైతే కావాలో వాళ్ళు పింక్ చేయండి. సమ్ 3000 చేంజ్ అలా అయితే పడింది. టస్సర్ సిల్క్ అనమాట, ప్యూర్ టస్సర్ సిల్క్. క్వాలిటీ చాలా బాగుంది, విత్ పైతానీ బార్డర్ అనమాట. మనకి ఇప్పుడు పైతానీ బార్డర్స్, పైతానీ జెరీ బార్డర్స్ ఇట్లా టస్సర్ సిల్క్ శారీస్ కానీ మంచి డోలా సిల్క్ శారీస్కి అయితే ఇప్పుడు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి అలా డాట్స్ అయితే వచ్చిందనమాట. సో శారీ సమ్ 3000 చేంజ్ పడింది, చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ అంటే నేను కట్టుకున్నప్పుడు మళ్ళీ అడుగుతారు కాబట్టి అప్పుడు స్టాక్లో ఉండకపోవచ్చు. సో ఇప్పుడు స్టాక్లో ఉన్నప్పుడు అయితే లింక్స్ అయితే ఇస్తాను. నేను అన్ని ప్రోడక్ట్స్ రిలేటెడ్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను. లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ పోస్ట్ కూడా చెక్ చేస్తూ ఉండండి. చాలా మంచి ప్రోడక్ట్స్ ఏవైనా వచ్చినవి స్టాక్ అవుట్ అవ్వక ముందు మీకు లింక్స్ అనేది షేర్ చేస్తాను. నేను కట్టుకున్నది బ్యూటిఫుల్ శారీ రిలేటెడ్ అయితే విఎం సిల్క్స్ లో తీసుకున్నాను. వీడియోలో చూసిన వాళ్ళకైతే కంపల్సరీ డీటెయిల్స్ తెలుసుంటాయి. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి.